హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ఈరోజు థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, బోటి గోంగూర కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. సో స్టార్ట్ చేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండీ పెట్టుకొని గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటోలు వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోండి. మరొక బర్నర్పై ఇంకో బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి సరిపడినంత. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి ఆయిల్లో. మంచిగా వేపుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలను అయితే. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోండి. కలుపుకొని మంచిగా అంతా కలిసేంత వరకు కూడా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి, బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి. అప్పటికప్పుడు నువ్వు దంచుకొని వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మనం నిల్వ పెట్టిన దానికంటే కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. నేను ముందుగానే బోటిని బయట క్లీన్ చేయించి ఇంటికి తెచ్చా కూడా పసుపు ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇది కూడా ఉల్లిపాయల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకోండి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా పట్టేంత వరకు కలుపుతూ ఉండండి. మనం కలుపుతూ ఉండగానే కొంచెం వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే వస్తుంది అన్నమాట. ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడినంత వేసుకోండి ఉప్పు. మన గోంగూరలో కూడా కొంచెం పుల్లగా ఉంటుంది, చూసి వేసుకోండి. కొంచెం పులుపు ఉంటే కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట. ఒకసారి మొత్తం కలిపేసుకోండి. మిక్స్ వెల్. చూసారా, మనకు వాటర్ అయితే రిలీజ్ అయిపోతాయండి మూత పెట్టి తీస్తే కనుక కొంతసేపు. ఇప్పుడు మన రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది. మిర్చి కూడా వేసుకున్నాము, అయినా కారం కూడా వేసుకుంటేనే రెండిటికి లెవెల్గా సరిపోతుంది అన్నమాట కారం అనేది. కారం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కొంచెం వాటర్ కూడా పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, చూడండి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. కారం వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేస్తేనే మనకి ఆ పచ్చివాసన కారం అంతా కూడా పోతుందన్నమాట. ఊరికే కొంతమంది కారం వేయగానే నీళ్లు పోసేస్తూ ఉంటారు, అట్లా చేయకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేసాక అప్పుడు వాటర్ పోసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోండి. మగ్గిన తర్వాత మనం గోంగూర కలుపుకుంటామే అన్నమాట. అయిపోయిందండి. ఇప్పుడు గోంగూర కూడా కలిపేసుకున్నాము. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని దగ్గరకు అవనివ్వండి. దగ్గరకు అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. డూ ఫాలో గైస్. థ్యాంక్ యూ.